హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక సింపుల్ క్వశ్చన్. మనం బైక్ రైడ్ చేస్తున్నప్పుడు పిస్టన్ ఎలా రొటేట్ అయ్యి క్రాంక్కి మోషన్ ఇస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అదే కాన్సెప్ట్, థియరీ ఆఫ్ మెషీన్స్. ఈ వీడియోలో మనం ప్లానర్ మెకానిజం అనాలిసిస్ని ఈజీగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫస్ట్ బేసిక్, మెకానిజం అంటే ఏంటి? మెకానిజం అంటే ఒక సిస్టమ్ ఆఫ్ లింక్స్ కనెక్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ మోషన్ ఆఫ్ వన్ లింక్ ట్రాన్స్ఫర్స్ టు అనదర్ లింక్. ప్లేనార్ మెకానిజం అంటే అన్ని పార్ట్స్ ఒక సింగిల్ ప్లేన్లో మూవ్ అవుతాయి. ఎగ్జాంపుల్, క్రాంక్ స్లైడర్ మెకానిజం బైక్ పిస్టన్ సిస్టంలో యూజ్ చేస్తారు. క్రాంక్ రొటేట్ అవుతుంది, కనెక్టింగ్ రాడ్ మోషన్ ని పిస్టన్ లీనియర్ మోషన్ గా మార్చేస్తుంది. ఇలా మన సింపుల్ రొటేషన్ ని లీనియర్ మోషన్ గా కన్వర్ట్ చేయడం, అది ప్లానర్ మెకానిజం మ్యాజిక్. ఇప్పుడు మనం మెకానిజం ని అనలైజ్ చేయాలి అంటే ముందు రెండు బేసిక్స్ అర్థం కావాలి: లింక్స్ అండ్ జాయింట్స్. లింక్ అంటే మోషన్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే రిజిడ్ బాడీ పార్ట్. జాయింట్ అంటే రెండు లింక్స్ కనెక్ట్ అయ్యే పాయింట్. ఎగ్జాంపుల్, 4 బార్ మెకానిజంలో 4 లింక్స్ ఉంటాయి: ఫ్రేమ్, క్రాంక్, కప్లర్, ఫాలోవర్. ఇవన్నీ రెవల్యూట్ జాయింట్స్ తో కనెక్ట్ అవుతాయి. ఈ కాంబినేషన్ లో మోషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో మనం అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్, సూపర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. డిఓఎఫ్ అంటే మెకానిజంలో ఒక బాడీ ఫ్రీగా మూవ్ అవ్వగలిగే ఇండిపెండెంట్ మోషన్స్ నంబర్. ప్లానర్ మెకానిజంలో డిఓఎఫ్ ని క్యాల్కులేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం గ్రూబ్లర్స్ ఈక్వేషన్. F is equal to 3 into n minus 1 minus 2j. ఇక్కడ n is equal to number of links, j is equal to number of joints. ఈ ఈక్వేషన్తో మనం చెప్పగలుగుతాం మెకానిజం మోషన్ పాసిబులా కాదా అని. ఈ ప్లేనార్ మెకానిజం అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కార్ ఇంజన్స్లో పిస్టన్ క్రాంక్ సిస్టమ్, రోబోటిక్స్లో ఆర్మ్ లింకేజెస్, సిఎన్సి మెషీన్స్లో కంట్రోల్ మెకానిజమ్స్, ఈవెన్ వాచెస్లో గియర్ ట్రైన్స్, ఇవన్నీ ప్లానార్ మెకానిజమ్స్. మెకానిజం అనాలిసిస్ తెలిస్తే డిజైన్ ఎఫిషియెంట్గా, మోషన్ స్మూత్గా చేస్తాం. సో ఇంజనీర్స్, ఇది థియరీ ఆఫ్ మషీన్స్లో ప్లేనార్ మెకానిజం అనాలిసిస్ కాన్సెప్ట్ సింపుల్ బ్రేక్ డౌన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.